హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు లిటిల్ మిస్ నైనా మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ బేసిక్గా మలయాళంలో లిటిల్ మిస్ రాదర్ పేరుతో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ మూవీని తెలుగులో డబ్బింగ్ చేసి లిటిల్ మిస్ నైనా పేరుతో ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ మూవీ కాన్సెప్ట్ వచ్చేసి ఒక 4 అడుగుల పుట్టిపిల్ల, ఒక 6 అడుగుల అబ్బాయి మధ్య జరిగే లవ్ స్టోరీని బేస్ చేసుకొని తీసినదే ఈ చిత్రం. ఈ మూవీ నటీనటులు వచ్చేసి గౌరీ శంకర్, విష్ణుదేవ్ తదితర నటీనటులు నటించారు. గౌరీ శంకర్ గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుగులో శ్రీదేవి, శోభన్ బాబు అనే ఒక తెలుగు మూవీలో కూడా యాక్ట్ చేశారు ఈమె. ఇకపోతే లిటిల్ మిస్ నైనా కథ వచ్చేసి హీరో హీరోయిన్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు అనేవి ఉంటాయి. అందులో హీరోకి పొడుగ్గా 6 అడుగులు ఉంటాడు. ఇతని సినిమాలంటే పిచ్చి. అలానే హీరోయిన్ 4 అడుగులు ఉంటుంది. ఈమెకి చదువు అంటే పిచ్చి. అలానే ఈమెకి ఒక ఓసిడి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో వీరి మధ్య పరిచయం అయ్యి ప్రేమగా మారి వారి మధ్య ఎటువంటి పరిణామాలు దారి తీశాయి, అలానే వారి ప్రేమ చివరకు ఏమైంది, వీరి ప్రేమలో ఎటువంటి మలుపులు తిరిగాయి, దానికి గల కారణాలు ఏమిటి అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాలి. ఇకపోతే ఈ మూవీలో హీరో హీరోయిన్ యాక్టింగ్ చాలా న్యాచురల్గా బాగుంటుంది. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఆకర్షణీయంగా ఆకట్టుకుంటాయి. అలానే వీరి మధ్య జరిగే సంభాషణలు వినోదాన్ని పంచుతాయి. వీరి లవ్ స్టోరీ వినోదంతో పాటు ఎమోషనల్ అండ్ డ్రామాగా బాగా ఉంటుంది. ఈ మూవీ డైరెక్టర్ చాలా సింపుల్గా ఒక మంచి లవ్ స్టోరీని తీసుకొని అందులో పొడుగు, పొట్టి మరియు ఓసిడి అనే కాన్సెప్ట్ను మిళితం చేసి ఒక లవ్ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్గా చిత్రీకరించారు. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరో హీరోయిన్ మధ్య వచ్చే వినోదభరితమైన సన్నివేశాలు, అలానే వారి మధ్య లవ్ ట్రాక్, తీసుకున్న ఓసిడి అనే కాన్సెప్ట్ అండ్ మ్యూజిక్, ఇవి ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఇకపోతే మైనస్ పాయింట్స్ వచ్చేసి రెగ్యులర్ లవ్ స్టోరీ ప్యాటర్న్లో ఉంటుంది మరియు అక్కడక్కడ వచ్చే ల్యాగ్ సన్నివేశాలు మరియు కొత్తదనం లేని కథ. ఓవరాల్గా ఒకసారి చూడొచ్చు, బట్ లవ్ మూవీస్ని లవ్ చేసే వారికి బాగా ఈ మూవీ నచ్చుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. మీ నషరుద్దీన్.